బ్లీడింగ్ అనేది ఈ వింటర్స్లో చాలా కామన్ ప్రాబ్లం అయింది. నోస్ బ్లీడింగ్ అసలు ఎందుకు వస్తుంది, నోస్ బ్లీడింగ్ వచ్చాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, నోస్ బ్లీడింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శకుంతల గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు నోస్ బ్లీడింగ్ అనేది కిడ్స్లో, అడల్ట్స్లో ఈ రోజుల్లో చాలా కామన్ అయింది. ఎస్పెషల్లీ వింటర్స్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నోస్ బ్లీడింగ్ వల్ల. సో అసలు నోస్ బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏంటి? నోస్ బ్లీడింగ్ రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. పిల్లల్లో కొన్ని కాజెస్ ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. పెద్దవాళ్ళలో వేరే కొన్ని కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ చిన్నపిల్లల్లో ఉన్న కారణాలు వెదర్, డ్రై వెదర్, ఎస్పెషలీ వింటర్లో లేకపోతే సమ్మర్లో బాగా వెదర్ డ్రై అయినప్పుడు, చలిగాలి లేకపోతే వడగాలి తగిలినప్పుడు నోస్ డ్రై అయిపోయి క్రస్ట్ ఫామ్ అవుతాయి, పక్కులు ఫామ్ అవుతాయి. సో దానివల్ల యూజువలీ బ్లీడింగ్ వస్తాయి. దాని మీద పిల్లలు కొంచెం వేలు పెట్టి ఏదైనా గెలుపుతే, అట్లాంటి ఏమైనా బ్లో చేస్తే, గట్టిగా చీతే, లేకపోతే ఏదైనా పక్కులు తీస్తే దానివల్ల బ్లీడింగ్ వచ్చేస్తాయి. ఎందుకంటే నోస్ బాగా డెలికేట్ ఉంటాయి చిన్నపిల్లలకి. ఆ నోస్ మ్యూకోసల్ టిష్యూ బాగా డెలికేట్ ఉండి బ్లడ్ వెసల్ అట్లా నరం బెదిరి బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మోస్ట్ కామన్ కాజ్ చిన్నపిల్లల్లో, ఎస్పెషలీ సమ్మర్లో, వింటర్లో. అవి కాక ఏదైనా కింద పడితే, ఏదైనా ట్రామా వల్ల, ఏదైనా దెబ్బ తగిలిన వల్ల, ముక్కు మీద ఏదైనా దెబ్బ తగిలితే, ఏదైనా ఆడుతూ పాడుతూ ఏదైనా బాల్ తాకితే, లేకపోతే నోస్ మీద డైరెక్ట్ ఇంజురీ వస్తే దానివల్ల కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లైక్ డెంగ్యూ ఫీవర్. అవి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇద్దరికి ఎఫెక్ట్ అవుతాయి. అందులో ప్లేట్లెట్ కౌంట్ ఒకవేళ రిడ్యూస్ అవుతాయి, అంటే 1.5 lakhs కన్నా తక్కువ అయితే, 40,000 30,000కే ప్లేట్లెట్ కౌంట్స్ రిడ్యూస్ అయితే దానివల్ల బ్లీడింగ్ వచ్చేస్తాయి. క్యాపిలరీస్ రప్చర్ అవుతాయి, బ్లడ్ క్యాపిలరీస్. ఇంకా అవి కాక కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ డిజార్డర్స్ పిల్లల్లో, అంటే అవి వంశపరంపరతో జెనెటిక్ ప్రాబ్లం వల్ల కొంతమంది పిల్లలకి హెమోఫిలియా అని ఒక కండిషన్ ఉంటుంది, లేకపోతే వాన్ విలిబ్రాన్స్ డిజీజ్. హెమోఫిలియాలో ఫ్యాక్టర్ 8 అని ఒక కెమికల్ డెఫిషియన్సీ ఉంటుంది బ్లడ్లో. వాన్ విలిబ్రాన్స్ డిజీజ్లో ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ ఉన్నా కూడా డిస్ఫంక్షన్ వల్ల బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కేసెస్లో జస్ట్ నోజ్ నుంచే కాదు, మన చిగుళ్ళ నుంచి, లేకపోతే వేరే కొన్ని, అంటే మామూలుగా జనరలీ పడితే కూడా లైట్ ఇంజురీస్ వల్ల కూడా బ్లీడింగ్ వస్తాయి. స్కిన్ కింద బ్రూజెస్ అట్లా ఫామ్ అవుతాయి. సో అలాంటి అప్పుడు మనం ఫ్యామిలీ హిస్టరీ ద్వారా మనకి తెలిసిపోతాయి. అంటే వేరే బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళకి, లేకపోతే పేరెంట్స్లో ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంటుంది బ్లీడింగ్ డిజార్డర్కి. అవి కాక కొన్ని రేర్ కేసెస్లో ట్యూమర్స్ ఉంటాయి. ఎస్పెషలీ చిన్నపిల్లల మేల్స్లో యాంజియోఫైబ్రోమా అని ఒక కండిషన్ ఉంటుంది, జువెనైల్ నేజోఫెరింజియల్ యాంజియోఫైబ్రోమా. అలాంటి కండిషన్లో ఒకే వైపు బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నోజ్లో ట్యూమర్స్ డెవలప్ అవటం వల్ల, నోజ్ అండ్ నేజోఫారింగ్స్లో. ఇంకా కొన్ని మెలిగ్నెంట్ ట్యూమర్స్ లైక్ క్యాన్సర్స్ చాలా రేర్ కండిషన్స్. అలాంటి కండిషన్స్లో కూడా బ్లీడింగ్ వస్తాయి. సిమిలర్లీ అడల్ట్స్లో కూడా కాజెస్ వేరే ఉంటాయి. పెద్దవాళ్ళకి మోస్ట్ కామన్ కాజ్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్. దానివల్ల ఏదైనా నరం బెదిరి నోజ్లో బాగా హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి కాక కామన్ కండిషన్స్ లైక్ డ్రై వెదర్, అగైన్ చిన్నపిల్లలకి ఉన్న కండిషన్ డ్రై వెదర్. తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే బ్లీడింగ్ రావచ్చు. సైనసైటిస్ వస్తే కూడా నోజ్లో బాగా గట్టిగా చీతే, ఎందుకంటే మ్యూకోసా చాలా వనరబుల్ ఉంటుంది, కంజెషన్ ఉంటుంది నోజ్లో, దానివల్ల బ్లీడింగ్ వస్తాయి. అండ్ రియల్లీ ఆఫ్ కోర్స్ ఎల్డర్లీ పేషెంట్స్లో మనం క్యాన్సర్, లేకపోతే ట్యూమర్స్, నోస్ ట్యూమర్స్, సైనస్ ట్యూమర్స్, అట్లాంటి కండిషన్స్లో కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు మీరు అన్నారు కదా, ఇప్పుడు హెరిడిటరీ వల్ల కూడా వస్తుంది అంటారా నోస్ బ్లీడింగ్? కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మెన్షన్ చేసా హెమోఫిలియా. సెకండ్ కండిషన్ వాన్ విలిబ్రాన్స్ డిజీజ్. ఈ రెండు కండిషన్స్ జెనెటిక్ వల్ల, మన క్రోమోజోమ్స్ వల్ల ట్రాన్స్మిట్ అవుతాయి. యూజువలీ అంటే రిసెసివ్ జీన్స్ ఉంటాయి, అవి యూజువలీ మదర్ సైడ్ నుంచి పిల్లలకే ట్రాన్స్మిట్ అవుతుంది. సో అలాంటి అప్పుడు మేనమామకి, లేకపోతే మదర్కి, మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్కి అట్లాంటి ఏమైనా బ్లీడింగ్ హిస్టరీ ఉంటే, లేకపోతే మనకి బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి బ్లీడింగ్ డిజార్డర్ ఉంటే అప్పుడు మనం డౌట్ పడాలి దట్ దిస్ మే బీ ద కండిషన్ ఫర్ బ్లీడింగ్. సివియర్ బ్లీడింగ్ వస్తే ఏం కారణం లేకుండా, అండ్ ఒక్కొక్కసారి లైక్ ఐ సెడ్ గమ్స్ నుంచి కూడా బ్లీడింగ్ రావచ్చు, వేరే సైట్స్ నుంచి కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ హెరిడిటరీ కండిషన్లో. సో ఇప్పుడు హెరిడిటరీ రావడం వల్ల ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ బేబీకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది? అంటే స్క్రీనింగ్ ఉంటుంది. సపోజ్ మదర్కి ఇట్లాంటి బ్లీడింగ్ హిస్టరీ ఉంది, లేకపోతే మదర్ వాళ్ళ ఫ్యామిలీలో
అప్పుడు మనం స్క్రీనింగ్ చేస్తే క్రోమోజోమల్ స్టడీస్ లేకపోతే ఫ్యాక్టర్ అంటే అవి ఆల్రెడీ వచ్చింది, మనం దానికి ఏం చేయలేము. బట్ ఎర్లీగా స్క్రీన్ చేస్తే మనం కేర్ తీసుకోవచ్చు, ప్లస్ దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెమోఫిలియా, వాన్ విలిబ్రాన్స్ డిజీజ్, అవి స్పెసిఫిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాగ్నోజ్ అవుతాయి. సో అవి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే మనకి మెంటల్ టెన్షన్ లేకుండా ఉంటుంది, ప్లస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో తీసుకోవచ్చు. నోస్ బ్లీడింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మోస్ట్ కామన్ మనకి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే నోస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు నోస్ పించ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏదైనా నోస్ బ్లీడింగ్ వచ్చినప్పుడు తల ముందుకి బెండ్ చేసిన తర్వాత నోస్ బాగా ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్తో గట్టిగా మనం పట్టుకోవాలి. ఒక 5 minutes ప్రెషర్ పెట్టాలి. సో అలాంటి అప్పుడు మనం 5 minutes ప్రెషర్ పెడితే తల ముందుకి ఉంచి నోట్ తెరిచి గాలి పీల్చుకోమని చెప్తే బ్లీడింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది 90% కేసెస్లో. ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి, ఐస్ క్యూబ్ ఒక క్లాత్లో మనం అట్లా మడత పెట్టి నోజ్ మీద, ఫారెడ్ మీద కొంతసేపు అట్లా కాపడం లాగా పెడితే దాంతో ప్రెషర్ డౌన్ అయ్యి బ్లీడింగ్ ఆటోమేటిక్లీ ఆగిపోతుంది. స్కూల్లో పిల్లలు ఉంటే బెస్ట్ వీ హ్యావ్ టు మనం అడ్వైజ్ ఇవ్వాలి ఏంటంటే కర్చీఫ్ ఏమైనా ఉంటే వెట్ చేసి దాంతో బాగా నోజ్ 5 minutes పించ్ చేస్తే ఆటోమేటిక్లీ బ్లీడింగ్ ఆగిపోతుంది. కొన్ని మనకి సూపర్స్టిషన్స్ ఉంటాయి, రాంగ్ నోషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ వచ్చినప్పుడు పడుకోపెట్టడం, లేకపోతే వాష్ చేయటం నోజ్, లేకపోతే ఏదైనా ఆనియన్ ఉల్లిపాయ వాసన పీల్చుకోవటం, అవి రాంగ్ ప్రాక్టీసెస్. దానివల్ల ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువసేపు ఉంటుంది, ప్లస్ గొంతులోకి వెళ్ళి వామిటింగ్ అట్లా వచ్చేసి బ్రీదింగ్ ప్రాబ్లం కూడా రావచ్చు, ఆ బ్లడ్ అంతా థ్రోట్కి వెళ్ళిపోయి. సో తల ముందుకి వంచి నోస్ పిన్ చేసి 5 minutes ప్రెషర్ పెట్టి నోట్ తెరిచి గాలి పీల్చుకోమని చెప్పాలి. తర్వాత ఐస్ క్యూబ్ కాపడం పెట్టాలి. సో ఈ ట్రీట్మెంట్స్ కాకుండా ఎటువంటి మెడికేషన్స్ ఉన్నాయి నోస్ బ్లీడింగ్కి? ఒకవేళ బ్లీడింగ్ ఆగపోతే లేకపోతే మళ్ళీ ఒకవేళ వస్తే ఈ ఫస్ట్ ఎయిడ్ తర్వాత నెక్స్ట్ మనం డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించాలి. పిల్లల కేసులో పీడియాట్రిషియన్, అడల్ట్స్ కేసులో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చూపించాలి. బ్లీడింగ్కి కాజ్ ఏంటి అది ముందు తెలుసుకోవాలి. సో కరెక్ట్ హిస్టరీ, డాక్టర్ దగ్గర వెళ్తే మనం కరెక్ట్ హిస్టరీ ఇవ్వాలి. ఏ పక్క నుంచి బ్లీడింగ్ వచ్చింది, ఎంత క్వాంటిటీ బ్లీడింగ్ వచ్చింది, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వచ్చినాయా లేకపోతే సిగ్నిఫికెంట్ ఒక 20-30 ml బ్లీడింగ్ వచ్చింది, ఎన్ని కర్చీఫ్స్ క్లాత్స్ తడిచాయి, తర్వాత వాట్ వాజ్ ద ట్రిగర్ ఫ్యాక్టర్, అంటే ముక్కు గట్టిగా చీదిన తర్వాత బ్లడ్ వచ్చిందా, లేకపోతే గిల్లిన తర్వాత, లేకపోతే దానంతట అదే వచ్చిందా, లేకపోతే ఏమైనా కోల్డ్ ఉందా చైల్డ్కి, లేకపోతే ఇంక వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, లేకపోతే వేరే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా, అవి మనం క్లియర్గా హిస్టరీ చెప్పాలి. డాక్టర్ దగ్గర వెళ్ళి థరో ఎగ్జామినేషన్ కూడా చేయాలి. డాక్టర్ గారు ఎటువంటి టెస్ట్ ఉంటాయి బ్లీడింగ్ నోస్ కనిపెట్టడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఈఎన్టీ దగ్గర వచ్చిన తర్వాత, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వచ్చిన తర్వాత, పిల్లలకి అయితే యూజువలీ హై బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటి కాజెస్ చాలా రేర్. సో మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. ఏ పక్క నుంచి బ్లీడింగ్ వస్తుంది, నోజ్లో ఫ్రంట్ నుంచి వస్తుందా లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. సో ఏమైనా ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ పుండులాగా ఫామ్ అవుతుంది బ్లీడింగ్ వచ్చే చోట్లో, అక్కడ ఇంజురీ వల్ల అక్కడ మ్యూకోసా ఇరిటేట్ అయ్యి అక్కడ రెడ్డిష్గా అట్లా బ్లడ్ క్లాట్ అయ్యి పుండులాగా ఫామ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ సైట్ ఆఫ్ బ్లీడింగ్ మనకి ఐడియా ఉంటుంది. అది ఒకవేళ తెలుసుకోపోతే నేజల్ ఎండోస్కోపీ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే బ్యాక్ ఆఫ్ ద నోజ్ నుంచి నేజల్ ఎండోస్కోపీ ద్వారా ఎగ్జాక్ట్లీ ఏ సైడ్ నుంచి బ్లీడింగ్ వస్తుంది అది ఐడెంటిఫై చేయగలుగుతాము. సెకండ్ థింగ్, అడల్ట్ పేషెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలి. కొంతమంది నోన్ హైపర్టెన్సివ్స్ ఉంటారు, వాళ్ళు ఒకవేళ మెడిసిన్స్ మర్చిపోతే లేకపోతే ఇరెగ్యులర్ మెడిసిన్స్ తీసుకుంటే, ఒకవేళ వేరే టెన్షన్ వల్ల ఒక్కొక్కసారి బీపీ బాగా షూట్ అయితే, బాగా హై బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా ఒక్కొక్కసారి బ్లడ్ వెసల్ రప్చర్ అవుతుంది. సో బీపీ రికార్డింగ్ చేయాలి. సెకండ్ థింగ్ ఇస్ దట్ పేషెంట్ ఒకవేళ ఎక్సెస్ బ్లీడింగ్తో షాక్లోకి వెళ్ళిపోతారు. సో జనరల్ వైటల్ సైన్స్ అన్ని ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఎందుకు బ్లీడింగ్ వస్తుందని. సో ఒక రేడియాలజికల్ ఎగ్జామినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే, ప్లేన్ ఎక్స్రే ఆఫ్ ద సైనసెస్ ఆర్ సిటీ స్కాన్, అవి చేస్తే సిటీ స్కాన్ ఆఫ్ ద నోజ్ అండ్ సైనసెస్ అవి చేస్తే ఏదైనా వేరే రేర్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ లేకపోతే సైనసైటిస్ అలాంటివి ఐడెంటిఫై చేయగలుగుతాము. బ్లీడింగ్ పారామీటర్స్ చెక్ చేయడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అందులో ప్లేట్లెట్ కౌంట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ప్రోథ్రాంబిన్ టైం, బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం, పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైం, ఇలాంటి కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వాటి వల్ల మనం తెలుసుకోవచ్చు బ్లీడింగ్ డిజార్డర్ ఉందా లేదా. అవి కాక కొంతమంది పేషెంట్స్, అడల్ట్ పేషెంట్స్ ఉంటారు హూ ఆర్ క్రానిక్ ఆల్కహాలిక్స్, వాళ్ళకి లివర్ డిజీజ్ ఉంటాయి లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే, రీనల్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అవి చేయిస్తే మనకి ఎగ్జాక్ట్ కాజ్
ఐడెంటిఫై చేయగలుగుతాం మనం ఎందుకు బ్లీడింగ్ వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు నోస్ బ్లీడింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మనం కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే యూజువల్గా క్రస్ట్ ఏమైనా ఉంటే డ్రై వెదర్ వల్ల సో ప్రికాషన్స్ చెప్తాం పేరెంట్స్కి. ఏదైనా బయట చలిగాలికి వెళ్ళినప్పుడు లేకపోతే సమ్మర్లో డే టైం ఆఫ్టర్నూన్ టైం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నోస్ కవర్ చేసుకోవాలి, డైరెక్ట్ వడగాలి లేకపోతే చలిగాలి తగలకుండా. సెకండ్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే పక్కులు తీయకూడదు, నోస్లో గిల్లకూడదు. చిన్నపిల్లలకి యూజువలీ అలవాటు ఉంటుంది, నోస్లో ఇరిటేషన్ ఉంటే క్రస్ట్ ఉంటే వాళ్ళు వేలు పెట్టి గిల్లుతారు. సో దానివల్ల బ్లీడింగ్ రావచ్చు. సో అలాంటివి చేయకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాలి. అడల్ట్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లీడింగ్ వచ్చింది, సో ఇమీడియట్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి. సో ఫిజిషియన్ దగ్గరే రెఫర్ చేసి ప్రాపర్ యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్, తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ, కార్డియక్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అవి రూల్ అవుట్ చేయాలి అండ్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి. యాంగ్జైటీ ఉంటే పేషెంట్కి యాంగ్జోలైటిక్ మెడికేషన్ అవి ఇవ్వాలి, రెస్ట్ తీసుకోమని చెప్పాలి. తర్వాత బెండ్ చేసి అట్లా ఏదైనా హెవీ వెయిట్స్ తీసుకోవద్దు. తర్వాత జనరలీ రెస్ట్ తీసుకోవాలి. అవి కాక మెడికేషన్స్, కొంతమంది పేషెంట్స్కి దోస్ హూ ఆర్ ఆన్ కార్డియక్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే వాళ్ళకి స్ట్రోక్ అయింది, అలాంటి పేషెంట్స్ దే ఆర్ ఆన్ సర్టన్ మెడికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈకోస్ప్రిన్, క్లోపీటాబ్. ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి బ్లడ్ థిన్నింగ్ అవుతుంది, బ్లడ్ థిన్నింగ్ అయి బ్లీడింగ్ వస్తాయి. సో అలాంటి పేషెంట్స్కి మనం అడ్వైజ్ ఏమి ఇవ్వాలంటే కొన్ని రోజులు ఈకోస్ప్రిన్, ఆస్ప్రిన్ లాంటి లేకపోతే క్లోపీటాబ్ లాంటి డ్రగ్స్ విత్హోల్డ్ చేయాలి. తర్వాత అఫ్ కోర్స్ ఫిజిషియన్ దగ్గర, కన్సర్న్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ ప్రాపర్ అడ్వైస్ తీసుకోవాలి. అవి కాక ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిజీజ్ లేకపోతే రీనల్ డిజార్డర్ వల్ల, కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏదైనా బ్లీడింగ్ ఉంటే వాటికి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. అదర్ దెన్ దాట్ ఫర్ ఎగ్జాంపుల్ సైనసైటిస్ ఉంటే ప్రాపర్ యూజేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, స్టీమ్ ఇనలేషన్, సలైన్ నాజల్ డ్రాప్స్. సలైన్ నాజల్ డ్రాప్స్ వల్ల ఏమవుతుందంటే నేజల్ మ్యూకోసా డ్రై అవ్వకుండా తడి ఉంటుంది, పక్కులు రాకుండా ఉంటాయి. ఏదైనా పుండు ఎలాంటివి ఉంటే నేజల్ ఆయింట్మెంట్స్ వస్తాయి, టాపికల్ అప్లికేషన్స్, అవి అప్లై చేస్తే ఆ ఏరియా మెత్తపడి ఆ వూండ్ హీల్ అవుతుంది. సో ఫర్దర్ బ్లీడింగ్ రాకుండా ఉంటుంది. సో ఇవి బేస్డ్ ఆన్ ద కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ లేకపోతే ఏదైనా నాజల్ క్యాన్సర్, సైనస్ క్యాన్సర్ ఉంటే అఫ్ కోర్స్ వీ రెఫర్ టు అన్ ఆంకాలజిస్ట్ ఫర్ ఫర్దర్ ఫాలో అప్ అండ్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, నోస్ బ్లీడింగ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నోస్ బ్లీడింగ్ అయినాక మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి. తర్వాత గుడ్ ఫుడ్ అండ్ హైడ్రేషన్ తీసుకోవాలి, ఎందుకంటే బ్లడ్ లాస్ వల్ల కొంచెం వీక్నెస్ వచ్చేస్తాయి. ఎల్డర్లీ పేషెంట్స్లో హెవీ బ్లీడింగ్ వల్ల ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయ్యి వాళ్ళు షాక్లో కూడా వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఐవీ ఫ్లూయిడ్స్, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ అవి తీసుకోమని చెప్పాలి, రెస్ట్ తీసుకోమని చెప్పాలి. స్ట్రెస్ అండ్ మెంటల్ టెన్షన్ ఉంటే అవి ప్రాపర్ మెడికేషన్తో వాళ్ళకి కొంచెం నిద్రపోయేటట్టు, యాంగ్జైటీ తగ్గేటట్టు మెడిసిన్స్ ఇస్తాము. అవి కాక ఏంటంటే చిన్నపిల్లలకి అవి చెప్తాం దట్ నోస్ గిల్లకూడదు, తర్వాత నాజల్ సలైన్ డ్రాప్స్ అవి వేసుకుంటే మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉంటుంది. సైనసైటిస్ పేషెంట్స్కి ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్, స్టీమ్ ఇనలేషన్ ప్లస్ అవి చలిగాలు తగలకుండా కొన్ని మెజర్స్ చెప్తాము సో దట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఫాలోఅప్కి పిలుస్తాము టు సీ అది ఏరియా హీల్ అయిందా లేదా, ఎక్కడి నుంచి బ్లీడింగ్ వచ్చింది, బీపీ ఏమైనా కంట్రోల్లో ఉందా, అవి కొన్ని మెజర్స్ ఉంటాయి. డాక్టర్ గారు, నోస్ బ్లీడింగ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? కొన్ని క్రానిక్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటే బ్లీడింగ్ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ ఇది మళ్ళీ కూడా రావచ్చు, వచ్చినప్పుడు ఏమేమి కేర్ తీసుకోవాలి. కొన్ని మెడికేషన్స్ ఉంటాయి అవి వెంటనే బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ఇన్ బ్లీడింగ్ డిజార్డర్స్ లైక్ హెమోఫిలియా అండ్ వాన్ విలిబ్రాన్స్ డిజీజ్. అవి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం వాళ్ళు ఇంట్లో ఉంచుకోవాలి. ఎట్లాంటి మెడికేషన్స్, టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రానిక్సామిక్ యాసిడ్, ఎథాంసిలేట్, అవి కొన్ని బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అవి వేసుకుంటే వెంటనే బ్లీడింగ్ ఆగిపోతుంది. సో దే షుడ్ ఆల్వేస్ హ్యావ్, వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి ఎమర్జెన్సీ కోసం. ఈ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ తగ్గిపోతే వెంటనే అందుబాటులో ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరే లేకపోతే హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళాలి అండ్ చూపించాలి. రికార్డ్స్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి సో దాట్ ట్రీటింగ్ డాక్టర్కి తెలిసిపోతాయి బ్లీడింగ్ డిజార్డర్ ఉందని. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. ఎవరికి అయితే ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది అలాంటి పేషెంట్స్కి అడ్వైజ్ ఏమి ఇవ్వాలంటే రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి, తర్వాత రెగ్యులర్ బీపీ చెకప్ చేయించుకోవాలి, ఎక్కువగా హై సాల్ట్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకోవద్దు, ఆయిలీ ఫుడ్ కొంచెం రిడ్యూస్ చేసి యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. తర్వాత కోల్డ్ ఎయిర్కి వెళ్ళినప్పుడు నోస్ కవర్ చేసుకోవాలి. అలాంటి కొంతమంది ప్రెగ్నెన్సీలో కొంతమంది లేడీస్కి కూడా బ్లీడింగ్ వస్తాయి. సో అలాంటి అప్పుడు అది దానికి ఏం స్పెసిఫిక్ రీజన్ ఉండదు,
జస్ట్ బికాస్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఓవరాల్ మనకి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది బ్లడ్ వెసల్స్లో, హైపర్ వాస్కులారిటీ అని కండిషన్ ఉంటుంది. సో నోస్లో కూడా బ్లడ్ వెసల్స్లో జనరలీ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏదైనా చిన్న చిన్న కాజెస్ వల్ల బ్లీడింగ్ వస్తాయి. సో అలాంటి పేషెంట్స్కి మనం బేసికలీ రీఅష్యూరెన్స్ ఇవ్వాలి దట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ ఈ కండిషన్ తగ్గిపోతుంది. అది సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అనమాట. సో దే షుడ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సి విటమిన్ ఫుడ్స్ అండ్ దే షుడ్ టేక్ లాట్ ఆఫ్ కేర్. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. బ్లీడింగ్ వచ్చినప్పుడు కొన్ని ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అడ్వైస్ చేయాలి. కంగారు పడొద్దు అని చెప్పాలి యాంగ్జైటీ తగ్గించడానికి. డాక్టర్ గారు, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నోస్ బ్లీడింగ్ రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? అలాంటి డైరెక్ట్ ఏం రిలేషన్ లేదు, బట్ కొంతమంది అడల్ట్స్కి కానీ చిల్డ్రన్కి కానీ సైనసైటిస్ ప్లస్ తొందరగా జలుబు వచ్చే టెండెన్సీ ఉంటే ఫస్ట్ అడ్వైస్ అదే ఇవ్వాలి దట్ కోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా కోల్డ్ ఐటమ్స్ అవి తీసుకోవద్దు. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి పడలేని అలర్జిక్ పేషెంట్స్కి అవి అవాయిడ్ చేసుకోమని చెప్పాలి. డాక్టర్ గారు, యాక్సిడెంట్ వల్ల కూడా నోస్ బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదైనా ఆడినప్పుడు ఏదైనా బాల్ తాకితే, లేకపోతే ఆడుకునేటప్పుడు కింద పడితే, అలాంటి అప్పుడు బ్లీడింగ్ వస్తే, లేకపోతే అడల్ట్స్లో ఏదైనా హెవీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఏదైనా బ్లీడింగ్ వస్తే, దాంతోపాటు అసోసియేటెడ్ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ వేరే వేరే ఉంటాయి. పిల్లల విషయంలో ఇమీడియట్లీ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ప్రాపర్ డయాగ్నోసిస్ చేయాలి బ్లీడింగ్ ఎందుకు వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి జస్ట్ మైల్డ్ ట్రామా వల్ల జస్ట్ ఇక్కడ నోస్ మ్యూకోసా కట్ అయి బ్లీడింగ్ రావచ్చు. కొంతమందికి నోస్ బోన్ ఫ్రాక్చర్ అయి కూడా బ్లీడింగ్ రావచ్చు. అది కాక సైనస్ ఫ్రాక్చర్స్, కొంచెం మేజర్ ఇంజురీస్ వచ్చిన దానివల్ల కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మైనర్ ఇంజురీస్ ఏమైనా వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేసి చూసి, ఒక్కొక్కసారి యూజువలీ ప్లేన్ ఎక్స్రే నోస్ లాటరల్ వ్యూ ఆర్డర్ చేస్తే నోస్ బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేదా అది డయాగ్నోస్ చేయగలుగుతాము. అలా నోస్ ఫ్రాక్చర్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది. చిన్న కరెక్షన్, నోస్ మ్యానిపులేషన్ చేసి, బోన్ మ్యానిపులేషన్ చేసి ప్లాస్టర్ కాసి పెడితే అవి సెట్ రైట్ అవుతుంది. చీదకూడదు, అట్లా కొన్ని ప్రికాషన్స్ చెప్తాము, మెడికేషన్స్ కూడా ఇస్తాము. మేజర్ ఏదైనా యాక్సిడెంట్ అయితే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల, ఇంకా ఒక్కొక్కసారి కంటికి కూడా ఒక్కొక్కసారి ఇంజురీ అవుతుంది, సైనసెస్లో ఫ్రాక్చర్ అవుతుంది, హెడ్ ఇంజురీ అవుతుంది, లేకపోతే వేరే లాంగ్ బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది. అలాంటి అప్పుడు పేషెంట్ జనరల్ కండిషన్ అసెస్ చేయాలి. ముందు అవి న్యూరో సర్జరీ ఏదైనా ఇంజురీ అయిందా లేదా అవి ట్రీట్ చేసి, నాజల్ బోన్స్ లేకపోతే సైనసెస్ ఫ్రాక్చర్ ఉంటే దానికి ట్రీట్మెంట్ మనం సెకండరీగా తీసుకోవచ్చు మెజర్స్. ఎక్కువ బ్లీడింగ్ వస్తే నోస్ ప్యాకింగ్ చేయాల్సి పడుతుంది. బ్లీడింగ్ మామూలుగా ట్యాబ్లెట్స్తో స్టాప్ అవ్వకపోతే నోస్ ప్యాకింగ్ చేస్తే వన్ సైడ్ ఆర్ బోత్ సైడ్స్, దాంతో కంట్రోల్ అవుతుంది బ్లీడింగ్. అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తే హెమోగ్లోబిన్ ఎంత ఫాలో అయింది, బీపీ అవన్నీ మానిటర్ చేసి దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ తీసుకొని, లేకపోతే ఓన్లీ నోస్ బోన్ ఫ్రాక్చర్ అయితే ఈఎన్టీ స్పెషలిస్ట్ కూడా అది నోస్ ఫ్రాక్చర్ కరెక్ట్ చేసి ప్లాస్టర్ కాసేస్తాము. ఏదైనా సైనసెస్ ఫ్రాక్చర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిలరీ జైగోమా బోన్స్ ఫ్రాక్చర్ అయితే, కంటికి ఏమైనా ఇంజురీ అయితే దాన్ని బట్టి స్పెషలిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి పడుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు నోస్ బ్లీడింగ్ వల్ల మన వేరే బాడీ పార్ట్స్ కూడా అఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా? యూజువలీ చిన్నపిల్లల్లో అదర్ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వు. లోకలైజ్డ్ కాజెస్ ఉంటే నోస్లో, ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్స్ ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది మన సెప్టమ్ బోన్లో, మధ్యలో నోస్లో కార్టిలేజ్ బోన్ ఉంటుంది, అందులో యాంటీరియర్ ఫ్రంట్ పార్ట్ని లిటిల్స్ ఏరియా అంటారు. అక్కడ ఏదైనా బ్లడ్ వెసల్ రప్చర్ అయి బ్లీడింగ్ వస్తే అది చాలా మైనర్ కాజ్. దాన్ని మనం లోకల్ ట్రీట్మెంట్తో క్యూర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సలైన్ డ్రాప్స్ వేస్తే, ఆయింట్మెంట్, తర్వాత కొన్ని మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఏదైనా అండర్లైన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ మెజర్స్ వల్ల మనం ట్రీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటే అవి వేరే పార్ట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అప్పుడు మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. లేకపోతే ఇంటర్నల్ హెమరేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లీడింగ్ డిజార్డర్స్ వల్ల. సో స్ప్లీన్ డిజార్డర్స్, లేకపోతే లివర్ డిజార్డర్, లివర్లో హెమరేజ్, ఇంటెస్టైనల్ హెమరేజ్, ఒక్కొక్కసారి బ్రెయిన్ హెమరేజ్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన డయాగ్నోసిస్ బట్టి సపోజ్ బ్లీడింగ్ డిజార్డర్ ఉంటే మనం పేరెంట్స్ని కౌన్సిల్ చేయాలి దట్ దే హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే నోస్ బ్లీడింగ్ అంత డేంజరస్ కాదు, బట్ వేరే ఏదైనా ఇంటర్నల్ ఆర్గన్లో హెమరేజ్ బ్లీడింగ్ ఉంటే అవి ప్రమాదానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఇట్లాంటి బ్లీడింగ్ ఉన్నప్పుడు, నోస్ బ్లీడింగ్ లేకపోతే ఏదైనా వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తే వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. హైపర్టెన్సివ్స్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ బ్లీడింగ్ కూడా, నోస్ బ్లీడింగ్ అంత డేంజరస్ కాకపోయినా ఒక్కొక్కసారి ఏంటంటే బ్రెయిన్లో హెమరేజ్ వస్తాయి. అట్లాంటి అప్పుడు స్ట్రోక్స్, సెరిబ్రో వాస్కులర్ డిజీజ్ అంటారు, దానివల్ల పక్షవాతాలు అట్లాంటి ప్రమాదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ దట్ మీరు బీపీ కంట్రోల్ సీరియస్గా కంట్రోల్ చేసుకోవాలి, రెగ్యులర్ డాక్టర్స్ దగ్గరే చెకప్ చేయించుకోవాలి, వేరే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా, షుగర్ ఏమైనా ఉంటే, కొలెస్ట్రాల్, అలాంటి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి టు ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్.
డాక్టర్ గారు చివరిగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు. ఒకటి ఏంటంటే నోస్ బ్లీడింగ్ని మీరు లైట్గా తీసుకోవద్దు. అది ఒక్కొక్కసారి చాలా మైనర్ కాజ్ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి దానికి అండర్లయింగ్ చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో మీరు ఒక్కోసారి బ్లీడింగ్ వస్తే హోమ్ రెమెడీస్ ట్రై చేయవచ్చు. రిపీటెడ్గా బ్లీడింగ్ వస్తే లేకపోతే ఎక్కువ క్వాంటిటీ బ్లీడింగ్ వస్తే మీరు ఎమర్జెన్సీగా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర ఉన్న అందుబాటులో ఈఎన్టీ స్పెషలిస్ట్ లేదంటే కనీసం ఫిజిషియన్ దగ్గర వెళ్ళి మీరు చూయించుకోవాలి, సలహా తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా కావాలని చేయించుకుంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ ప్లస్ ట్రీట్మెంట్ జరుగుతాయి, ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. డాక్టర్ గారు నోస్ బ్లీడింగ్ అంటే ఏంటి, నోస్ బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏంటి, నోస్ బ్లీడింగ్ వచ్చాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ అండి. నోస్ బ్లీడింగ్ అంటే ఏంటి, నోస్ బ్లీడింగ్ వచ్చాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, నోస్ బ్లీడింగ్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారు చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు మీరు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి TV7 మంచి ఆరోగ్యం కోసం.